భూలోక కైలాసమైనటువంటి కాశీని దర్శిస్తున్నారు మీరు. ఇది కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళేటటువంటి మార్గం. ఇది దశాశ్వమేధ ఘాట్ నుండి విశ్వనాథుడి ఆలయానికి గేట్ నెంబర్ 2 ఇటువైపు వెళ్ళేటటువంటి దారి ఇది. భక్తులందరూ కూడా విశ్వనాథుడిని దర్శించడం కోసం ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నారు. ఇటు గేట్ నెంబర్ 2 ఉంటుంది. మొత్తం విశ్వనాథుడి ఆలయానికి 4 గేట్లు ఉంటాయి. ఇది 2వ నెంబర్ గేటు. ఇది కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళేటటువంటి మార్గం. ఇది కాశీని దర్శించడం విశేష ఫలితం. అందుకే మీకు ఈ వీడియో పంపిస్తున్నాను. చక్కగా మీరు ఈ కాశీని దర్శించండి. ఈ విధంగా రేపు ఉదయం మహాశివరాత్రి సందర్భంగా భక్తుల గోత్రనామాలతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయబోతున్నాను. అందుకు గంగా నదికి వెళ్ళడం జరుగుతోంది. అదిగోండి, ఈ విధంగా కాశీలో చక్కని లస్సీ దొరుకుతుంది. గంగా స్నానం చేసి గంగాజలం తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి చక్కగా విశ్వనాథ లింగానికి రేపు అత్యంత భక్తితో త్రికరణ శుద్ధిగా భక్తులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని, మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరాలని, సమస్త దోషాలు, గ్రహబాధలు, అరిష్టాలు, అనారోగ్య బాధలు అన్నీ కూడా భస్మం కావాలని చెప్పి జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా శివరాత్రి పూజలు చేయటం జరుగుతోంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇది విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారి. మధ్యలో ఈ విధంగా అనేకం మనకి దర్శనమిస్తూ ఉంటాయి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అదిగోండి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి కృష్ణయ్య. కాశీలో దొరకని వస్తువు అంటూ ఏదీ లేదు. అన్నీ దొరుకుతాయి, అన్నీ లభిస్తాయి. చాలా విశేషంగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా చీరలు దొరుకుతూ ఉంటాయి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అదిగోండి విశాలాక్షి అమ్మవారి గోపురం ఇది. హర హర మహాదేవ, హర మహాదేవ. రేపు కాశీ విశాలాక్షి అమ్మవారికి కుంకుమార్చన, అన్నపూర్ణాదేవికి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా కాలభైరవ స్వామివారు చేయిస్తున్నారు. అది అమ్మవారి ఆలయ ప్రవేశం. ఇది ప్రవేశ ద్వారాన్ని దర్శించిన అమ్మవారిని దర్శించిన ఫలితం లభిస్తుంది. అదిగోండి కాశీ విశాలాక్షి అమ్మవారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది గంగానదీ తీరం. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదిగోండి గంగానదిని దర్శిస్తేనే విశేష ఫలితం లభిస్తుంది. హే అంబత్వ దర్శనాన్ముక్తి అంటారు మన గురువుగారు ఆదిశంకరాచార్య స్వామివారు. హే అంబత్వ దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం. ఇక గంగా స్నానం చేయటం వల్ల వస్తే ఫలితం ఏమిటో నేను కూడా వివరించలేను అన్నారు. హే అంబత్వ దర్శనాన్ముక్తి నజానే స్నానజం ఫలం భైరవాయ నమస్తుభ్యం. భైరవుడికి, కాలభైరవుడికి నమస్కరిస్తే చాలు కాశీవాస ఫలం లభేత్ అని అంటారు మన గురుగారు ఆదిశంకరాచార్య స్వామివారు. అదిగోటి అటువంటి మహాతల్లిని మీరు దర్శిస్తున్నారు. ఈ విధంగా చక్కగా ప్రవహిస్తోంది, ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి. ప్రశాంతంగా ప్రవహిస్తోంది. చాలా తేటగా ఉన్నాయి. గంగా జలం చాలా తేటగా ఉంది. నీళ్లు కూడా చాలా పవిత్రంగా శుద్ధంగా ఉన్నాయి. భక్తులందరూ గంగా స్నానం చేసి తరిస్తున్నారు. అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. విశ్వనాథుడి సేవకు ఈ విధంగా తల్లి మనల్ని శుద్ధం చేసి పంపిస్తుంది. చక్కగా విశ్వనాథుడిని, నాన్నను సేవించండి, తండ్రిని సేవించండి అని పంపిస్తుంది గంగమ్మ తల్లి. అదిగోండి ఎంత శుద్ధంగా ఉందో చూడండి గంగా. హరహర గంగే, హరహర గంగే. గంగా స్నానం మామూలుగా విశేష ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. కాశీలో గంగా స్నానం ఇంకా విశేషం. ఎందుకోసం అంటే బ్రహ్మనాళ ఉంది కాశీలో, ఈ గంగా నదిలో. తర్వాత గంగా నది గర్భంలో అనేక ఆలయాలున్నాయి. అనేక దేవతామూర్తులు ఈ యొక్క గంగా నదిలో ఉన్నాయి కాశీలో. కాబట్టి చాలా విశేషం. ఆ తర్వాత ఆ విశ్వనాథ లింగానికి అభిషేకం చేసిన తర్వాత
ఆ జలాన్ని మరియు ఆ బిల్వ దళాలను ఈ గంగా నదిలో సమర్పిస్తారు. అందువల్ల ఈ గంగా స్నానం విశేష ఫలితాలని అనుగ్రహిస్తుంది మనకి. అలాగే అనేక ఆలయాలు ఉన్నాయి. బిందుమాధవుడి ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు మొదలైన మహాశక్తివంతమైనటువంటి దేవతలందరికీ కూడా అభిషేకం చేసినటువంటి జలాలు మరియు నిర్మాల్యాలు అవన్నీ కూడా చక్కగా ఈ గంగా నదిలో కలుస్తూ ఉంటాయి. అందుకని మనం ఇక్కడ స్నానం చేయడం చాలా విశేషం. మధ్యాహ్నం 12 గంటలకు వ్యాస మహర్షి స్నానం చేస్తారు. వ్యాసో నారాయణో హరి, సాక్షాత్తు నారాయణ స్వరూపం వ్యాస మహర్షి. కాబట్టి మధ్యాహ్నం 12ంటికి స్నానం చేయడం చాలా విశేషం. అలాగే దత్తాత్రేయ స్వామి వారు కూడా కాశీలో గంగా స్నానం ప్రతిరోజు చేస్తూ ఉంటారు. కాబట్టి కాశీలో గంగా స్నానం చాలా విశేషం. సంవత్సరానికి ఒకసారి కాశీకి వచ్చి గంగా స్నానం చేసే ప్రయత్నం చేయండి అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.